హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరఫున అయితే మా బావ అయితే పెంచుకల్పేట నుండి అయితే వచ్చాడు. వస్తూనే పెద్ద వర్షాన్ని పట్టుకొని అయితే వచ్చాడు. చూస్తున్నారు కదా బయట, అసలు కొంచెం కూడా బయట అడుగు పెట్టలేకుండా వర్షం వస్తుంది. ఈ వర్షాన్ని మా బావ అయితే పరేషాన్ చేస్తాండి. ఇక పాపం వచ్చే వాళ్ళు తడుచుకుంటే ఎట్లా వచ్చి తీసుకుంటారో ఏమో. బావ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. అమ్మా ఇగో మొత్తం 3 కదా బాబు. ఇక్కడ రౌండ్ ఎక్కడ ఉంది బాగున్నారా? రౌండ్ కూడా తెచ్చినావా? ఇక అమ్మ ఈ కవర్లో ఏంటి బావా? మా బావ అయితే బకెట్ పట్టుకొని వస్తాడు మొత్తానికి అయితే. అబ్బా అబ్బా కర్రీలు మస్తు చేసినావు. ఏం కర్రీ బావ ఇది? అమ్మా ఇగో ఇగో ఇంకోటి. రైట్, మనం ఇక్కడైతే ఇచ్చేసాము. ఇప్పటి నుంచి అయితే మనం ఇళ్ళల్లోకి వెళ్ళడం అయితే బంద్ చేసాము. ఎందుకంటే మరి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎలాగైనా అడ్జస్ట్ అయి తినగలుగుతారు, కానీ బయట ఉన్న వాళ్ళే కష్టం. అందుకనేసి ఆలోచించేసి ఇళ్ళల్లో వెళ్ళడం అయితే బంద్ చేసేసాము. మొత్తానికైతే ఓన్లీ బయట ఉన్న వాళ్ళకైతే ఇద్దామని ఫిక్స్ అయిపోయాము మొత్తానికి. ఈ వర్షం అయితే ఇంకా పోను బాగా వస్తుంది. మన బావ ఈ పరదలు అంటారు, కానీ పరదలు అనేటట్టు లేవు, ఎటు అట్లు వేసిపోతున్నాయి మొత్తానికి. ఈ ఎందుకు బావా ఈ అసలు పరదలు ఏంటిది అన్నట్టు ఎట్లా ఎగిరిపోతున్నాయి గాలికి. మనం మొత్తానికి అయితే తడవడానికి ఈరోజు అయితే డిసైడ్ అయిపోయినా తడుపుదామని. అదద్దు ఇది కడదాం. నేను ఈ సైడ్ నుండి ఇస్తా కదా. మొత్తానికి అయితే ఇక బస్ స్టాండ్ దగ్గర నుండి చూసుకుంటుంటాం. ఎవరు రోడ్డు పంట కనిపిస్తే పేదవాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తాము అనేసి. మొత్తానికైతే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. అసలు ఎవరికి ఇవాళ అర్థం కావట్లేదు. ఈ వర్షానికి ఎవరు ఇక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు మొత్తానికైతే. బస్ స్టాండ్ లోపలికి ఊరి బాగా చూద్దాం. ఇక్కడ ఉండేవాళ్ళు పాపం వీళ్ళు కనిపించట్లేదు. ఇక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు ఈ వర్షానికి. ఆమె పెద్దమ్మ ఉంటుందిగా ఒక అమ్మ, అక్కడ పోని దగ్గర చూద్దాం. పోనీ ఏం కాదు. ఆమె ఎక్కడుంది చూడు. ఓ ఇచ్చేసి బావా. మా బావ అడిగేస్తానని వెళ్ళిండు, అటే వెళ్ళిండు, మరి ఇంకా జాడలేదు ఇప్పటి వరకు. మా బావ అయితే తడుచుకుంటే దొరికిండు, తింటానందట. ఇవి పోయిన 2-3 వారాలు అయితే ఇస్తే ఆమె తీసుకోలేదు. ఇప్పుడైతే తింటానని ఆమె చెప్పిందంట. బావా ఇక్కడ ప్రేమికుడు ఉంటాడు చూడు రోడ్డు పొంటి. అయినా మనం కంటిన్యూ ఇస్తాం కదా. ఎక్కడో అగో అక్కడ ఉన్నాడు బావ, అక్కడ ఉన్నాడు. పోనీ అగో అక్కడ. మనోడు అరే అవ వర్షాలు తడుతాడు పాపం. ले दादा खाना ले। ఇక్కడ నుంచి
ఇచ్చేసి మళ్ళీ బావా స్టేషన్ పద, ఇక స్టేషన్లో ఇచ్చేసి మళ్ళీ ఒకసారి బస్ స్టాండ్ వద్దాం. ఇద్దరు మిస్ అయింది కదా, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. हाँ सबको देता हूँ इधर. अम्मा मुझे पुनः आए कड़ा. हेलो काका, खाना ले. ఇస్తాం ఇస్తాం అమ్మ. ఇస్తామమ్మా ఇస్తా. మీ నాన్నకి ఇస్తాం, మీకు కూడా ఇస్తాం, ఏం టెన్షన్ లేదు. ఇస్తాం అయ్యో వచ్చేసి ఎవరున్నారు అని చేసి ఆగ తీసుకొస్తాడు, ఆగండి తీసుకొస్తాం, ఆగండి. నార్మల్ బర్త్డే ఇక రైల్వే స్టేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బస్ స్టాండ్కి వచ్చాము. ఇద్దరికి అయితే మిస్ అయిందనే చెప్పాను కదా అప్పుడు, వాళ్ళ కోసం అయితే మళ్ళీ రిటర్న్ చూసుకుంటూ అయితే బస్ స్టాండ్ వరకు వచ్చాము. వాళ్ళు పాపం ప్రతిసారి తీసుకుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు కంపల్సరీ వాళ్ళు. అందుకనేసి వాళ్ళ కోసం మళ్ళీ రెండు బాక్సులు అయితే మిగిలించుకొని అయితే పట్టుకొని రావడం జరిగింది. ఎప్పుడైనా ఇక్కడ షాప్ ఉంది, ఆ షాప్ కింద ఆ సెటర్ కింద పడుకొని ఉంటారు. ఆయన లేడు కదా బాబా, ఆ సంచి అయినదే కావచ్చు, అక్కడ ఉన్న సంచి అయినదే, అక్కడ పెడితే కుక్కలు ఏమైనా తింటాయి కావచ్చు. ఆయన ప్లేస్లో లేడనేసి అయితే చూసుకుంటూ అయితే అక్కడ ప్రజా లైఫ్ హాస్పిటల్ వరకు అయితే వెళ్ళేద్దాం అనుకుని వెళ్ళినాము. ఇక చూసుకుంటూ వెళ్తాం అక్కడి వరకు. బయట కనిపిస్తే సరే, ఇక కనిపించకుంటే మరి ఇక ఆయన ఉన్న ప్లేస్లోనే పెట్టేసి వెళ్ళిపోతాం. ఈ వర్షంలో చూసుకుంటూ ఇక్కడ లారీ అసోసియేషన్ చెక్ పోస్ట్ వరకు అయితే వచ్చాము, ఎక్కడ కనిపించట్లేదు. ఏం చేద్దాం, ఇక అక్కడ వరకు వెళ్ళేద్దాం, పద ముంగట పద. ఆ మధుర హాస్పిటల్ నుండి వెళ్ళి రిటర్న్ అవుదాం. ఈ వర్షంలో పాపం ఎక్కడున్నారో ఏమో వాళ్ళు బాబా. ఈ వర్షం ఏమో మామూలు వస్తుంది, ఇప్పటికి 2 గంటలు అవుతుంది కంటిన్యూ పడుతుంది. పద బాబా, ఇక్కడి వరకు వచ్చినాం కదా, జాడలేదు, పద తిప్పు.